ప్రైజ్ ద లార్డ్. మరి మన జీవితాల్లో మనకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఏ రకంగా ఉంటారు అన్నదానికి బైబిల్లో నుండి అబ్షలోము తండ్రికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ తండ్రి రాజ్యాన్నే హస్తగతం చేసుకోవాలని దుర్బుద్ధితో తండ్రి వెనక అనేకమైన కుతంత్రాలు పన్నుతున్నప్పుడు మరి ఆయనకి సలహాదారుడుగా అహితోపెల్ అనే వ్యక్తిని పెట్టుకున్నాడు. మరి అహితోపెల్ మరి తప్పు చేస్తున్న వాడిని జీవితాన్ని ఇచ్చి వైభవాన్ని ఇచ్చి ఉన్నదంతా తండ్రిదే కదా, దావీదు మహారాజుదే కదా. మరి తండ్రికి వ్యతిరేకంగా కొడుకుని పురికొల్పుతూ మరి తండ్రి యొక్క రాజ్యాన్ని హస్తగతం చేసుకోమని చెప్పి ఏ రకంగా ఆయన రాజు అవుతాడో అని సలహాలు ఇస్తూ అహితోపెలు రాంగ్ డైరెక్షన్లో అబ్షలోంని నడిపిస్తున్నాడు. మరి తండ్రి యొక్క ఉపపత్నులతో పడుకోమని మరి అలాంటి విపరీతమైన సలహాలు ఇచ్చి ఫైనల్గా ఏమైందంటే అహితోపెలు జీవితము ఆ సలహాలేవి లాస్ట్కి పనికి రాకపోయేసరికి మరి ఆయన ఇంట్లో ఊరేసుకొని చనిపోయాడంట. మరి మన జీవితాల్లో కూడా అహితోపెలు తప్పకుండా ఉంటారు. కొన్ని విషయాల్లో మనం రాంగ్ డెసిషన్ తీసుకున్నప్పుడు రాంగ్ డెసిషన్ని కరెక్ట్ చేసి నువ్వు తప్పు నిర్ణయం తీసుకున్నావు, అది కాదు, సరైన నిర్ణయం కాదని చెప్పేవాళ్ళు మనకు ఉండాలి. కానీ అలాంటి వాళ్ళు ఉండకుండా మరి అహితోపెల్ లాంటి వాళ్ళని నువ్వు నమ్మితే మన జీవితాల్లో అబ్షలోము ఏ రకంగా అయితే యవన ప్రాయంలో ప్రాణాలు కోల్పోయాడు, వ్యతిరేకత భావంతో ఆ రకంగా మనం అనేక అనర్థాలను చూడాల్సి వస్తుంది. జాగ్రత్త. మీ సలహాదారులు ఎవరండి? మిమ్మల్ని గైడ్ చేసేది ఎవరు?